అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బొందిపాకలకి రావడం జరిగింది. ఇక్కడ కుశలవుడు గారు వారికున్న వ్యవసాయ భూమిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి పంట విధానాలను, సాగు పద్ధతులను వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అంటే కాఫీతో పాటుగా ఈ మిరియాలు కూడా సాగు చేస్తున్నారు సార్. ఆదాయ పరంగా చూసుకున్నట్లయితే మీకు ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే మేజర్ అంటే మాకు కాఫీతో పాటు మిరియాలు కూడా సపోర్ట్ చేస్తుంది సార్. అదనపు ఆదాయం అంటే ఒక కాఫీనే కాకుండా అందులో ఉన్నటువంటి ఆ షేడ్ మొక్కల నుండి వచ్చినటువంటి అదనపు ఆదాయమే మిరియాలు సార్. కనుక వాటిని మేము ఏ రకంగా చూసుకుంటామంటే దాదాపుగా ఒక ఎకరాకు వచ్చి 40 చెట్లు ఉంటాయి. మామూలుగా మనం వేసినట్టే సుమారుగా 40 నుంచి ఒక 80 దాకా ఉంటాయి సార్. సో నాకైతే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, ఆ రకంగా ఉంటుంది సార్. ఈ మిరియాల్లో కూడా మనకి వెరైటీస్ ఉన్నాయి కదండి సార్. ఇందులో మేము వేసినటువంటివి అన్నీ కూడా పన్నీరు 1 to 5 రకాలు వేసాం సార్. పన్నీరు రకం వేసాము. ఈ మధ్యకాలంలో అగల్ పెప్పర్ అని కేరళ నుంచి తెచ్చుకున్నాం సార్. మాకు అగలు, రెండవది డక్కన్ పెప్పర్, విజయ్ అనే రకాలు కూడా తీసుకున్నాం సార్. ఓకే, ఇది మీరు మిరియాలు వేసుకున్న తర్వాత సపోర్టింగ్ ప్లాంట్ అవసరం ఉంటుంది. మీరు వేటికి సపోర్ట్ తీసుకున్నారు? ఎట్లాంటి చెట్లని మీరు సపోర్ట్ తీసుకున్నారు? ఇక్కడ నేచురల్ ఫారెస్ట్ ఉంటుంది కనుక మేము ఏవి సిల్వర్ పెద్దగా సపరేట్ చేయం సార్. మీరైతే నేచురల్ గా వచ్చిన ఫారెస్ట్ లో ప్లాంట్స్ కి ఆ ప్లాంట్ కి ఎక్కించుకుంటాం సార్. అదే ఆ తోటలో ఎంచుకుంటాం కనుక దాంట్లో మాకు సూటబుల్ ఒక నేరేడు, మామిడి, అలాగనే మద్ది, వేగిస ఇలాంటి కొండ జాతి మొక్కలన్నీ ఉంటాయి సార్. ఆ మొక్కల్లోనే వీటిని పాకించుకుంటాం ఈ తీగలు. మిరియాలు మొక్క నాటుకున్న తర్వాత ఎంత కాలానికి మీకు దిగుబడి వస్తుంది, మొదలవుతుంది? మాకు ఇప్పుడు తెలుసుకున్నాం సార్. ఇంతకాలం మేము కింద నుంచి వచ్చినటువంటి రన్నర్స్ నే వేసుకునే వాళ్ళం. రన్నర్స్ అంటే ఇలా కింద నుంచి పాకినటువంటి తీగ ఉంటుంది సార్. సరే, ఈ తీగని ఈ రన్నర్ ని నేలపైన ఉన్నదాన్ని వేసేవాళ్ళం సార్. ఈ తీగని కట్ చేసి వేసేవాళ్ళం సార్. దీన్ని ఇలా కాకుండా టాప్ సూట్ అని మనకు పై నుంచి వచ్చే టాప్ సూట్లు ఉంటాయి సార్. మిడిల్ టాప్ సూట్ అవి వేసుకుంటే 1 year లో వస్తున్నాయి సార్. ఎర్లీగా వస్తుంది. ఆ మెథడ్ మేము ఇప్పుడిప్పుడే అనుభవం ఉన్న రైతులతో తెలుసుకొని వేసుకుంటున్నాం సార్. అది మీ దగ్గర ఉన్న మిరియాలు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి? ఇది కాఫీ తోట ఎప్పుడు వేసుకున్నామో అప్పటి నుంచి కొద్దిగా ఇస్తూనే ఉంది సార్. ఈ మధ్య కాలంలో మాకు ఆదాయం కనబడుతుంది. ఈ ఆదాయం అంటే ఈ ఏడాది 2.5 లక్షలు వచ్చింది సార్. మిరియాల ఆదాయం వచ్చింది నాకు సార్. ఓకే, దీన్ని ఎలా మీరు హార్వెస్ట్ చేస్తుంటారు? అంటే ఇప్పుడు మిరియాలని ఇది చెట్టు పైకి వెళ్తుంటాయి కదా సార్. ఈ చెట్టు పైన అంటే ఈ మధ్యకాలంలో మాకు సెంట్రల్ కాఫీ అదే మన స్పైస్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే మాకు కొన్ని గ్రూపుగా ఇచ్చారు సార్. వాటిని నిచ్చెనల రూపాన, తాపల రూపాన వాళ్ళు ఇచ్చారు సార్. లాటరల్ అవి సిల్వర్తో చేసినవి ఇచ్చారు సార్. వాటి నుంచి మాకు 30 అడుగులు పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అల్యూమినియం అవి మేము అవి యూజ్ చేసుకుంటాం సార్. దీని సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందండి? హార్వెస్ట్ ఎప్పుడు జరుగుతుంది? దీన్ని మాకు ఒక నెల రోజులు అంటే మేము ఏప్రిల్ నెలలో చేస్తాం సార్. ఏప్రిల్ మే మధ్యలో చేస్తాము. ఉన్న ఆ నెల రోజుల్లో అటు ఇటుగా అయిపోతుంది సార్. అంటే ఇక్కడ ఎందుకు అంత లేట్ అవుతుందంటే మా ఏరియాలో చెట్టులో బాగా పండిన తర్వాతే కోస్తాం సార్. గ్రేడ్ ఎప్పుడైతే పండు చెట్టు రెడ్గా మారుతుంది, ఆ రెడ్గా మారినప్పుడు మాత్రమే వాటిని మేము సేకరిస్తాం. మిగతా ప్రాంతాల్లో ఉన్నటివి కొంచెం లేవగా ఉన్నప్పుడే వాళ్ళు రైతులు కట్ చేసేస్తుంటారు. వాళ్ళు ఎందుకు అలా కట్ చేస్తారంటే తెప్టింగ్ సార్. ఒక ఏపీఎఫ్డిసిలో ఉన్న తోటల్లోకి దొంగతనాలు జరిగిపోతుంటాయి. వాటి వలన వీళ్ళు కొంచెం ఎర్లీగా రైతుల తోటల్లో కూడా ముందుగా కోసేసుకుంటారు. కాఫీ హార్వెస్ట్ జరిగే టైం వేరు, దీని టైం వేరు. సో ఇబ్బంది లేదు మీకు? మాకు ఇబ్బంది లేదు సార్. ఒక నెల గ్యాప్ వస్తుంది సార్. అదే రెండింటికి మధ్యలో ఒక 1 month దాదాపు గ్యాప్, మార్చి నెల గ్యాప్ వస్తుంది సార్. ఓకే అండి. సో కంఫర్ట్ గా చేసుకోవచ్చు. దీనికి మెయింటెనెన్స్ ఏముంటుంది అంటే మిరియాలకి ఇప్పుడు తీగ పైకే కాకుండా ఇప్పుడు నేల పైన పాకుతుంటది కదా, అది వదిలేస్తున్నారా, ఏదన్నా తీసేస్తామా, ఎట్లా చేస్తున్నారు? నేల మీద పాకేదంతా ఈ అక్కడ చెట్టుకి వెళ్ళవలసినటువంటి సారంని అది ఈ నేలకు పాకిందే తీసేసుకుంటది కనుక అవన్నీ కూడా తీసేయాలి సార్. రిమూవ్ చేసేయాలి, పూర్తిగా తీసేయాలి. ఒకవేళ అవకాశం ఉంటే అది మల్టీ చేసి చెట్టు పైకి ఎక్కించే ప్రయత్నం చేయాలి. సో ఈ రెండిట్ల కాఫీలో తీసుకున్న
మీకు మిరియాల చూసుకున్నా మంచి లాభదాయకంగానే ఉంటుంది. లాభదాయకంగా ఉంటుంది సార్. ఇది నికరంగా మనకు వచ్చేది మా ఆదాయంలో కూడా మనకు ఎప్పుడు వాతావరణంతో సంబంధం లేకుండా ఎప్పుడైతే అప్పుడు మనం వెళ్ళి నచ్చినప్పుడు కోసుకోవచ్చు. ఒకటి నచ్చిన రేటుకి అంటే మనం దాచుకోవడానికి ఇప్పుడే రేటు బయ్యర్ వచ్చేయడానికి ఈ రోజు అమ్మడానికి లేదు, మనం ఒక 6 నెలల తర్వాత కూడా అమ్ముకోవడానికి అవకాశం ఉంది కనుక ఈ పంట మీదకే ప్రతి రైతు ఎక్కువగా ఇష్టపడి మక్కువ చూపుతున్నాడు సార్. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు మీకు కస్టమర్స్? మనకు వచ్చేది ఇక్కడ లోకల్గా పెట్టుబడి పెట్టే ఒక పెట్టుబడి వర్గం ఉంటుంది సార్. సో మిడిల్ మ్యాన్ అనేవాడు ఉంటాడు కనుక ఈ మిడిల్ మ్యాన్ అనేవాడు లోకల్లోనే ఉంటారు సార్. కలెక్ట్ చేసేవాడు. వాళ్ళకి విజయవాడ కానీ లేదంటే మన కుశల్ నగర్ కర్ణాటక కానీ వీళ్ళంతా లోడ్లు కట్టుకొని పట్టుకెళ్ళిపోతారు సార్. వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు అక్కడికి అందజేయమంటే ఆ ఫ్యాక్టరీకి అందజేస్తారు. లేదనుకుంటే మాకు ఇక్కడ యూనిట్ ఉందంటే ఇదివరలో యూనిట్ ఇక్కడ విజయవాడలో ఉండేది కనుక విజయవాడకి తరలించేవారు సార్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతు ఏ టైము కావాలన్నా బయ్యర్ ఉన్నాడు కనుక బయ్యర్ కొనేసి పట్టుకుపోతాడు సార్. రిస్క్ తగ్గింది సార్. సో అంటే మీరు అంటే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా అంటే మీకు దొరికిన ఈ న్యాచురల్ మాన్యూస్ని ఉపయోగించుకుంటూ అంటే మీకు అంటే ఈ ప్లేస్ మీకు అలా కలిసి వచ్చింది. సో కానీ దాన్ని మీరు డిస్టర్బ్ చేయకుండా సేంద్రియ పద్ధతిలోనే మీరు వ్యవసాయం చేస్తున్నారు. మీకు ఎలా ఉంది అంటే మీకు ఎలాంటి గుర్తింపుని తీసుకొస్తుంది ఇక్కడ? ఇప్పుడు సేంద్రియ విధంగా మేము చేసినప్పుడు నాకు 2008లోనే పైన్ కప్ అవార్డు నేను గెలుచుకున్నాను సార్. నా కాపీకి నా తోటలో వచ్చినటువంటిది మంచి టేస్ట్. ఇది స్విట్జర్లాండ్లో నా కాపీకి టెస్ట్ జరిగింది. దాంట్లో నా కాపీ మంచి క్వాలిటీ అని వాళ్ళు గుర్తింపు ఇచ్చి నాకు సర్టిఫికేట్ ఇచ్చి నాకు సన్మానం కూడా చేశారు సార్. సో ఆ రకంగా ఏ పంట చేసినా, ఒక పసుపు చేసినా, పైనాపిల్ చేసినా నేను పండించినటువంటి పంటకి ప్రతిదీ గుర్తింపే వచ్చింది ఇంతవరకు. క్వాలిటీని మెయింటైన్ చేస్తాను సార్. ఆ విధంగా చేసేటందుకు నాకు ఆ పంటల మీద ప్రతి పంట సార్, ఒక పంట అని కాదు, నేను తీసుకొచ్చిన ఒక స్ట్రాబెర్రీ, అవకోడా, డ్రాగన్ ఫ్రూట్ గతంలో చేసినవి ఈ పంటలన్నిటి మీద నాకు గుర్తింపు వచ్చింది సార్. మొట్టమొదటిగా నాకు కాపీ మీద పెద్ద ముందుగా వచ్చినటువంటి గుర్తింపు సార్. 2008లో నాకు వచ్చినటువంటి గుర్తింపు కాపీ మీదనే వచ్చింది సార్. తర్వాత ఈ ప్రాంతానికి నేను ఎవరినో చాలా తెలిసింది. మా ప్రాంతానికి కానీ అప్పుడు మొదటిగా ఎక్కువ మీరు చేయడం వల్ల స్ట్రాబెర్రీని స్టార్ట్ చేయడం వల్ల నాకు గొప్ప గుర్తింపు వచ్చింది సార్. నా జీవితంలో మరవలేని రోజులు సార్ అయ్యి. నాకు ఇంతకన్నా నా కోరికలు లేవు. నాకైతే గుర్తింపు నాకు ఈ రకంగానే నాకు సంతృప్తి ఇస్తుంది సార్. ఓకే అండి. సో అలానే మీరు మీ ఈ సాగు విషయాలన్నీ కూడా మాతో కూడా పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.